లూకా సువార్త 2వ అధ్యాయం 13-14 వచనాలలో గొర్రెల కాపరులకు ప్రకటించిన తర్వాత వెంటనే పరలోక సైన్య సమూహం అంతయు కలిసి ఏమని పాడుతూ ఉన్నారు, ఏమని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా, కానీ దేవుణ్ణి స్తోత్రము చేయుచుండెను అని రాయబడి ఉంటది. చూడండి, దేవదూతల్లో కనిపించినటువంటి మరొక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటిది అంటే, దేవుణ్ణి ఆరాధించినారు క్రిస్టమస్ రోజున. చూడండి, వాస్తవం ఏంటిది అంటే, క్రిస్టమస్ అంటేనే క్రీస్తు కొరకు జరిగే ఆరాధన అని అర్థం. కానీ ఈ రోజున సంఘాలలో క్రిస్టమస్ రోజున ఆరాధనలకు బదులుగా ఏమేమో జరుగుతూ ఉన్నాయి. చూడండి, డెకరేషన్స్ జరుగుతూ ఉన్నాయి, క్రిస్టమస్ ట్రీస్ ని పెడుతూ ఉన్నారు, స్టార్స్ ని పెడుతూ ఉన్నారు, భోజనాలను పెడుతూ ఉన్నారు, నూతన వస్త్రాలను ధరించుకుంటూ ఉన్నారు, లైటింగ్స్ పెడుతూ ఉన్నారు, ఇంకా ఏవేవో పెడుతూ ఉన్నారు. కానీ అక్కడ జరిగించాల్సినటువంటి ఆరాధనలకు బదులుగా డాన్స్ ప్రోగ్రాంలు పెడుతూ ఉన్నారు, స్కిట్స్ పెడుతూ ఉన్నారు, చూడండి నాటకాలు ప్రదర్శిస్తూ ఉన్నారు. వాస్తవం ఏంటిది అంటే, క్రిస్టమస్ అంటే క్రీస్తు కొరకు జరిగే ఆరాధన. ఆరాధనకు చోటు లేదండి, క్రీస్తుకు చోటు లేని క్రిస్టమస్ ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. పండగ పేరుతో ఏవేవో చేసేవారుగా ఉంటూ ఉన్నారు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినటువంటి రోజున దేవదూతలందరూ క్రీస్తును ఆరాధించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి, ఈ లక్షణం కూడా క్రిస్టమస్ సందర్భంగా దేవుని చేత వాడబడిన ప్రతి ఒక్కరిలో కనిపిస్తూ ఉంటది. ఉదాహరణకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే అక్కడ మరియ మాట్లాడుతూ ఉంటది, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది అని చెప్పేసి దేవుణ్ణి ఆరాధించినట్లుగా, దేవుణ్ణి మహిమపరిచినట్లుగా, దేవుణ్ణి కీర్తించినట్లుగా మరియ జీవితం మనకు కనిపిస్తూ ఉంటది. అంతేకాకుండా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 20వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాను విన్న వాటిని కన్న వాటిని అన్నింటిని గూర్చి దేవుణ్ణి మహిమపరుచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి అని రాయబడినది. గొర్రెల కాపరులు దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ తిరిగి వెళ్ళినారంట. అంటే వారు కూడా దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. లూకా సువార్త 2వ అధ్యాయం 37వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ అన్న అనబడినటువంటి ప్రవక్తిని కూడా ఉపవాస ప్రార్థనలతో దేవాలయంలోనే ఉంటూ వేయింబగళ్ళు సేవ చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. జ్ఞానులు కూడా చేసినటువంటి పని ఏంటిది అంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాల్ని మనం ధ్యానించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి ఇంటి మీదికి నక్షత్రము వచ్చి నిలవగానే వారందరూ అత్యానంద భరితులై ఇంటిలోనికి వెళ్ళి మరియను యోసేపును శిశువును చూచి వారు చేసినటువంటి ఓ ప్రాముఖ్యమైన పని ఏంటిది అంటే, యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట సాగిలపడి ఆయనను పూజించినట్లుగా రాయబడినది. అంటే జ్ఞానులు కూడా దేవుణ్ణి ఆరాధించినారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవదూతలు దేవుణ్ణి ఆరాధించినారు, మరియా యోసేపులు దేవుణ్ణి ఆరాధించినారు, గొర్రెల కాపరులు దేవుణ్ణి ఆరాధించినారు, జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించినారు. ఈ రోజున క్రిస్టమస్ పేరుతో మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నామా, ఆరాధనను ప్రక్కన పెట్టి ఇంకేమేమో చేస్తూ ఉన్నామా? ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉందండి? క్రిస్టమస్ అంటేనే క్రీస్తు కొరకు జరిగే ఆరాధన.